విశాఖపట్నంలో విల్లాలో ఉంటుంది ఏంటి మన కన్సిడరేషన్కి. సో డెఫినెట్గా అక్కడికి వెళ్దామని బయలుదేరాను. సో మీకు ఇవాళ ఆ 9 కోట్ల విల్లా చూపిస్తాను. అంతేకాకుండా నిన్న రాత్రి నేను వైజాగ్లో మోస్ట్ టాలెంటెడ్ ఒక పర్సన్ కలిశాను. ప్రపంచం మొత్తంలోని మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు, అంటే అరికలు, చోళ్ళు, రాగులు, ఈ చిన్న చిన్న మిల్లెట్స్ ఉంటాయి కదా, వాటితోని ఆయన ఆర్ట్స్ చేస్తారనమాట. ఆయన కలిశాను. ఆయనేమో వెరీ వెరీ కైండ్ ఆఫ్ హిమ్. నా పోర్ట్రేట్ ఒకటి పెద్దది వేసి ఆయన నాకు బహుకరించాడు. సో ఆయన ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. ఆయన టాలెంట్ చూపిస్తాను, ఎందుకంటే ఈ టాలెంట్ మరుగున పడిపోకూడదు. ఒక ఎక్కువ క్లిప్ లేదు, 3-4 మినిట్స్. సో ఇది షేర్ చేసే ముందు, అంటే మన విల్లాకి వెళ్ళే ముందు ఒక్కసారి ఇది చూడండి, ఎంత టాలెంటెడో ఆయన ఒకసారి మీరు అభినందించాల్సిందే. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళిపోదాం విల్లాస్ వైజాగ్లో. అదండి, ఈయన విజయ్ కుమార్ మోకా ఆర్టిస్ట్, మన విశాఖపట్నం ఆయన. ఈయన ఎంత టాలెంటెడ్ అంటే నాకే నమ్మకం కుదరట్లేదు. ఇదిగోండి, ఇవి రకరకాల పెయింటింగ్స్ వదిలేసేయండి. ఇది చూడండి, మిల్లెట్స్ అంటే మిల్లెట్స్ని తెలుగులో ఏమంటారు? దినుసులా? చిరుధాన్యాలు. సో చిరుధాన్యాలతోని ఆయన ప్రతిదీ స్కెచ్ చేసుకొని చేసినవి ఇవన్నీను. ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ చూడండి, ఇవన్నీ చిరుధాన్యాలతో చేసిన స్కెచ్లు అందరివి. ఇలా ఎన్నో నాది కూడా చేశారు, అది కూడా మీకు చివరిలో చూపిస్తాను. ఇదిగోండి, అయోధ్య రామ మందిరం, యూనియన్ మినిస్టర్ గారు తెలంగాణ, తర్వాత తెలంగాణ సీఎం గారు, తర్వాత రామారావు గారు, పురంధేశ్వర్ గారు, పవర్ స్టార్. అదిగోండి, అన్ని రకాలు, అన్ని చిరుధాన్యాలతో. ఇది చూస్తే మీరు స్కెచ్ లాగా, పెయింట్ లాగా ఉంది కదా. ఇవన్నీ ఒక్కొక్కటి ఈ బ్లాక్ హెయిర్ ఏంటండి? అది నల్ల సాములు. చూడండి, ఇవన్నీ మిల్లెట్స్, చిరుధాన్యాలు. ఇవేమో కొర్రలు, ఇవి అరికలు, వైట్వి అరికలు, ఇవి సాములు, బ్రౌన్. చూడండి, ప్రతిది మా ఎంపీ గారిది అందరూ చేశారు. భరత్ గారిది సూపర్ ఉంది. అన్నిటికన్నా ఇదిగోండి, చార్కోల్తోని వెంకటేశ్వర స్వామి. ఇది ఇదిగో ఆయన హైట్ ఇంచుమించుగా 6 అడుగులు ఉంటారు. సో ఇది 6 అడుగులు లెక్కలోని చూడండి, చార్కోల్ ఆర్ట్ మొత్తం బొగ్గుతో గీసింది. ఆ డీటెయిలింగ్ చూడండి, అంటే ఇవంతా వదిలేసేయండి. ఈ మొహం, కళ్ళు, నామం, ఆ ప్రతి డీటెయిల్, శంఖంలో లైన్స్ కానీ, డీటెయిల్స్ కానీ, చేతులు అన్నీ చూడండి. ఎన్ని రోజులు పట్టింది సార్ చేయడానికి? ఇది నాకు ఒక 2 months పట్టింది. 2 months. ఇది ఎందుకంటే పెన్సిల్ వర్క్ కాబట్టి. పెయింటింగ్ అంటే మీరు ఈ పెయింట్స్ అవి సేల్ చేస్తారా మీ ఆర్ట్ కోసమా? లేదండి, సేల్. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొనాలంటే ఎంత ఉంటుంది దీని ప్రైస్? ఇది నేను 1.25 lakhs దీనికి. ఓకే, ఇప్పుడు ఈ మిల్లెట్ ఆర్ట్కి అయితే ఎంత తీసుకుంటారు? ఇప్పుడు కమర్షియల్ నేను ఇప్పుడు వేరేగా ఒకటి కూడా నేను 30,000 తీసుకుంటాను, డి సైజ్ అయితే. ఓకే, మిల్లెట్ ఆర్ట్ అంటే ఎవరిదైనా మీకు చూసేసి చేసేయగలరు. ఓకే, ఇప్పుడు ఇది గణేష్ ఇదేంటి ఆర్ట్? ఇది ఆయిల్ పెయింటింగ్. క్యాన్వాస్ మీద ఆయిల్ పెయింటింగ్. సో క్యాన్వాస్ మీద ఆయిల్ పెయింటింగ్ అంటే ఎంత ఉంటుంది ఇంచుమించు? సైజ్ బట్టి ఇది 5x5 అండి. ఇది 5 feet by 5 feet. ఎంత ఉంటుంది ఇది? ఇది 5 feet by 5 feet. నేను ఇది 1.5 అండి. 1.5 అమ్ముతా. క్యాన్వాస్ ఆయిల్ పెయింటింగ్. ఆయిల్ పెయింటింగ్. సో ఇదిగోండి, ఒక్కొక్క కళాఖండం. ఇక్కడ చూడండి, మన హనుమాన్ కానీ, యేసుప్రభు కానీ, బుద్ధ కానీ, రిలీజియన్ కి అతీతంగా. ఇదైతే బుద్ధ అయితే చాలా మంది బిలీవ్ చేయలేదండి. రియల్ ఫోటోలో అంటే ఇది షైనింగ్ అవుతుంది. ఇది మిల్లెట్స్ కాదు అనేవారు. ఇగో మిల్లెట్స్ తో చేశారు. ఇవన్నీ ఇప్పుడు ఇది జీసస్ ది ఆయిల్ మిల్లెట్స్. అది మిల్లెట్స్. అబ్బా, సో అసలు మీరు మిల్లెట్ ఎందుకు మొదలెట్టారు ఆర్ట్? యాక్చువల్ గా నేను ఏంటంటే 2023 నుంచి మిల్లెట్స్ ఇయర్, ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్ అని నేను మామూలుగా ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్. నేను ఈ ఇంటర్నేషనల్ గా ఈ మిల్లెట్స్ ఇయర్ అని చెప్పేసి 2023 నుంచి స్టార్ట్ చేశాను. అందరూ మిల్లెట్స్ తినాలని, హెల్తీగా ఉండాలని నా మెసేజ్ ఇవ్వడం. నేను అలా స్టార్ట్ చేసి ఇప్పుడు మీకు మిల్లెట్స్ హాబీ అయిపోయింది. నేను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నేనే ఉన్నాను. వరల్డ్ లో ఎవరు లేరు మిల్లెట్స్ తో వేసే ఆర్టిస్ట్, నేను ఒక్కనే ఉన్నాను. ఓన్లీ ఆర్టిస్ట్? మిల్లెట్స్ తో వేసే ఆర్టిస్ట్ నేను ఒక్కనే ఉన్నాను. అందరూ అదే అడుగుతారు కొన్ని ఇంటర్వ్యూలు అయినప్పుడు, ఎందుకు టాలెంటెడ్ పీపుల్ అందరూ వైజాగ్ నుంచి వస్తారో అని అడిగాను. నిజంగా అడిగాడు మొన్న ఆదాన్ టీవీలోని. నిజమే. సో ఆదాన్ బ్రో, నువ్వు చూస్తే సుధీర్ రెడ్డి, ఇదిగో ఇంకో ఈయన కూడా వైజాగ్ నుంచి, ఓన్లీ మిల్లెట్ ఆర్టిస్ట్. ఇండియా రికార్డ్స్, తెలుగు రికార్డ్స్, ఇంకేవో చాలా రికార్డ్ బుక్లు చూపించారు, అన్నిట్లో ఉన్నారు. విశాఖపట్నం నుంచే మళ్ళీ చూడండి, చార్కోల్ ఆర్ట్ చేశారు. సో ఇదిగోండి, మళ్ళీ ఇదిగోండి అబ్దుల్ కలాం గారు, పక్కన యేసుక్రీస్తు. సో అన్ని రకాలు, అన్ని మిల్లెట్స్తో, చిరుధాన్యాలతోని, ఓన్లీ 1%. అది విజయ్ కుమార్ మోకా గారు. ఈయన కూడా చాలా టాలెంటెడ్. 195 కంట్రీస్ మా విశాఖపట్నం నుంచి తిరిగారండి. మాకెంత గొప్ప. ఇది నాకు ఇన్స్టాగ్రామ్ లో పంపిస్తే నాకు స్కేల్ తెలియలేదు. ఏదో ఉంది అనుకున్న తర్వాత చూసారు చిరుధాన్యాలు అంటే చాలా బాగుంది అనుకున్నా. అసలు ఇన్ పర్సన్ చూస్తే అది లైఫ్ సైజ్ లాగా అసలు మైండ్ బ్లోయింగ్ అండి, నిజంగా చెప్తున్నా. అసలు